హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ హార్టీ థాట్స్. నేను ఈరోజు ప్రోటీన్ రిచ్ రెడ్ లెంటిల్ దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి మెయిన్ 3 ఇంగ్రీడియంట్స్. రెడ్ లెంటిల్, దీన్నే మసూర్ దాల్ అంటారు. నేను ఒక పెద్ద గ్లాస్, ఒక 250 ml గ్లాస్ తీసుకున్నా. ఈ క్వాంటిటీ 2 మెంబర్స్కి సరిపోయే దోశలకి. అందులోకి ఒక గుప్పెడు శనగలు, నల్ల శనగలు, మీ ఇష్టం ఏదైనా, కాబూలీ చెన కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఈ నల్ల శనగలు వేస్తున్నాను. అండ్ ఒక గుప్పెడు ఓట్స్. నేను ఇక్కడ ఆర్గానిక్ రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఈ మూడింటిని ఓవర్ నైట్ సోక్ చేసుకుందాం. యాక్చువల్గా 4 hours సోక్ చేస్తే సరిపోతుంది, బట్ ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు. ఈ దోశల స్పెషాలిటీ ఏంటంటే ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు పిండి. అండ్ ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది మసూర్ దాల్లో. అండ్ అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ ఒక 2 దోశలు తింటేనే ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది స్టమక్. అండ్ ఈ దోశలకి కాంబినేషన్ మెయిన్ టొమాటో పుదీనా చట్నీ, టొమాటో కొత్తిమీర చట్నీ. అండ్ మీరు కావాలనుకుంటే వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను జస్ట్ ఇలాగే ప్లెయిన్గా చేసేసి జస్ట్ సాల్ట్ వేసేసి గ్రైండ్ చేస్తాను. వాటర్ పోసేసి ఓవర్ నైట్ సోక్ చేస్తాను. నెక్స్ట్ గ్రైండ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఓవర్ నైట్ సోక్ చేశాక ఇలా అయినాయి అనమాట. వీటిని ఒకసారి కడిగేసి గ్రైండ్ చేసి చూపిస్తాను. గ్రైండ్ చేసేటప్పుడు జస్ట్ సాల్ట్ యాడ్ చేస్తాను అంతే. గ్రైండ్ చేసి పెట్టేశాను. మన పిండి రెడీ. ఇప్పుడు ప్లేట్లోకి టొమాటో చట్నీ వేసుకొని దోశలు వేయడం స్టార్ట్ చేద్దాం. దోశ వేసాను, కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకున్నాను. అంతే, వేడి రెడ్ లెంటిల్ దోశలు రెడీ. నేను తినడానికి రెడీగా ఉన్నాను, మీరు చేసుకోవడానికి రెడీగా ఉన్నారనుకుంటున్నాను. వేరే వీడియోలో కలుద్దాం. మీకు ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్స్లో, మీరు ట్రై చేస్తే. సీ యూ.